హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పెళ్లి అయిన ఆడవారు ఈ 3 వస్తువులు ఎప్పుడూ ధరించకూడదు. హిందూ సంప్రదాయంలో పెళ్లైన మహిళలు తప్పనిసరిగా మట్టి గాజులు, ముక్కుపుడక, కాళ్లకు మెట్టెలు, మెడలో తాళి ధరించాలి. ఇటువంటి నియమాలను మన పూర్వీకులు సాంప్రదాయంగా పెట్టారు. హిందూ ధర్మంలో పెళ్లైన స్త్రీలను లక్ష్మీదేవిగా భావిస్తారు. గాజులు, తాళిమెట్టెలు అన్ని ధరిస్తే లక్ష్మీదేవి లాగా కనిపిస్తుంది. మహిళలు స్వీకరించిన ప్రతిదానికి శాస్త్రీయపరమైన కారణం కూడా ఉంది. పెద్దలు పెట్టిన హిందూ సాంప్రదాయాల వెనక ఖచ్చితంగా శాస్త్రీయ నిరూపంలో కూడా ఉన్నాయి. చెవులు, ముక్కుపుడక, గాజులు ఇలా ప్రతి ఒక్కదానికి వెనక ఒక మంచి ఫలితం, మహిళలకు మేలు కలిగించే ప్రయోజనం తప్పనిసరిగా ఉంది. పెళ్లైన మహిళలు మెట్టెలు ధరించడం వలన దాన్నుంచి విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని, అలా తగలకుండా ఉండటానికి మెట్టని ధరించే సాంప్రదాయం వచ్చింది. ఈ మెట్టే వలన గర్భాశయానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో వారి ఋతుక్రమం కూడా సరిగా ఉంటుంది. ఈ వేలికి మెట్ట పెట్టుకోవడం వల్ల గర్భసంచి దృఢపడుతుంది. వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది. భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరానికి ప్రసరింప చేస్తుంది. అయితే కేవలం వెండి మెట్టెలు మాత్రమే ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగారు మెట్టెలు ధరించకూడదు. బంగారంతో చేసినటువంటి ఆభరణాలు ఏవి కూడా స్త్రీలు నడుము కింది భాగంలో ధరించకూడదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు బంగారం ధరించకూడదు. ఈ విధంగా చేస్తే మీకు అనుకూల అంశాలకు బదులుగా ప్రతికూల అంశాలు ఉంటాయి. వివాహ సమయంలో నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సాంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్లి నాడు వరుడు వధువుకు తాళి కట్టే సాంప్రదాయం 6వ శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం, శుభప్రదం అని అర్థాలు ఉన్నాయి. మాంగళ్యంతంతున స్త్రీ మంగళ సూత్రాన్ని ధరించాలి. వివాహిక మెడలో మంగళ సూత్రం లేదంటే భర్త చనిపోయినట్లుగా భావిస్తూ ఉంటారు. మంగళసూత్రం చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా మంగళసూత్రం ధరించే విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా మంగళ సూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మీ మెడలో నుండి తీయకూడదు. కాబట్టి ఎప్పుడూ కూడా మంగళసూత్రాన్ని మీ మెడలో ధరించాలి. లేకపోతే మీరు ఖాళీగా ఉంటే మాత్రం. కాబట్టి ఈ నియమాలు స్త్రీలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మంగళసూత్రం ధరించే విషయంలో ఎటువంటి పొరపాట్లు కూడా చేయకూడదు. వీటికి సంబంధించి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మంగళసూత్రం విషయంలో ముత్యం పగడం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక మూడవది సింధూరం. ఈ సింధూరం అనేది హిందూ సంప్రదాయం ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వివాహ వేడుకలు అత్యంత ముఖ్యమైన ఈ సింధూర తంతుకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. దాని రంగు ఎరుపు రంగులో ఉండటం శుభప్రదం అని నమ్ముతారు. సింధూరం ధరించే స్త్రీలు సుదీర్ఘమైన ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు. విషయంలో మంగళసూత్రం విషయంలో ఈ 3 తప్పులు చేస్తే కనుక మీ భర్తకి ప్రమాదం తప్పదు. కాబట్టి జాగ్రత్తగాలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవాళ్లు ఈ 3 తప్పులు అస్సలు చేయకూడదు. చేస్తే మాత్రం మీరు అసహ ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది.